आइए देखते हैं अवाम की नजर न्यूज। सिटी में राज्यसभा सदर चला हरिशंकर मुंडा ऑफ लेजिस्लेटिव काउंसिल भानु प्रसाद राव पर फायर। भानु प्रसाद राव चावल खा रहे हैं या घास? सियासत को भी कारोबार के तौर पर देखने का सिरा भानु प्रसाद राव को जाता है। केसीआर को मुंडा ऑफ लेजिस्लेटिव काउंसिल जीतने का क्रेडिट आपको पेफर देकर है, ना कि कारोबार। आपको अपनी खुद सियासत के लिए केसीआर को धोखा देने का सिरा जाता है। भानु प्रसाद राव को अवामी तौर पर इन वोटरों से माफी मांगनी चाहिए जिन्होंने आपको वोट दिया और मुंडा ऑफ लेजिस्लेटिव काउंसिल के उहदे से इस्तीफा दी। ప్రధాన కార్యదర్శి గంట ప్రశాంత్ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు షౌకత్ గారు, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ టిఆర్ఎస్ పార్టీ యూత్ సెక్రటరీ చంద్ గారు, కాన్స్టిట్యున్సీ టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ నవాజ్ గారు, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జనరల్ సెక్రటరీ వాజిద్ గారు, యూత్ సెక్రటరీ సాయి గారు, 55వ డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్ గారు, 37వ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్య రవి గారు, 29వ డివిజన్ ప్రెసిడెంట్ ఎల్లోది శ్రీనివాస్ గారు, మా టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సత్యనేని శ్రీనివాస్ గారు, నదీం గారు, అదేవిధంగా మా యువ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డివిజన్ నెంబర్ 15 టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కొట్టాల రాజు గారు పాల్గొంటున్నారు. నిన్న తెల్లవారుజామున 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పార్టీ మారిన విషయం కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, మరి ఆయన అన్నం తింటుండా మరి ఇంకేదైనా తింటుండా అనేది ఆయన తెలుసుకోవాలి. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఆయన వ్యాపారం వెళ్ళదీసుకోవాలి తప్ప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఒక్కనాడు ఎంపీటీసీల గురించి కానీ ఆయన ఓటేసిన ఎంపీటీసీల గురించి కానీ జెడ్పీటీసీల గురించి కానీ కౌన్సిలర్ల గురించి కానీ కార్పొరేట్ల గురించి కానీ ఆలోచించిన పాపానమోని దరిద్రుడు భానుప్రసాదరావు గారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నారదాస్ లక్ష్మణరావు గారిని వారిని యునానిమస్గా మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే మరి నారదాస్ లక్ష్మణరావు గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎంబడి 6 సంవత్సరాలు వారు బాధల్లో మంచిలో పాలు పంచుకున్న ఉద్యమ నాయకుడు నారదాస్ లక్ష్మణరావు గారు. అప్పుడు కూడా 6 సంవత్సరాలు కూడా స్థానిక సంస్థల గురించి స్థానిక నాయకుల గురించి ఆలోచించిన పాపానం ఉంది భానుప్రసాదరావు గారు. మొన్నటికి మొన్న మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు నారదాస్ లక్ష్మణరావు గారు, ఇంకో ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ గారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని మా అధినేతలు అడిగిన మాత్రం వాస్తవం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో భానుప్రసాదరావు అనేటైనే కేసీఆర్ కార్లు మొక్కి ఇన్ని రోజులు తప్పు చేసినా కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా మన పార్టీ బలోపేతానికి
మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల బాధలలో మంచిలో భాగస్వామ్యం అవుతామని ఒప్పించి మెప్పించి మళ్ళీ సీట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ఇద్దరిని పక్కకెట్టి ఈ దౌర్భాగ్యునికి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి తోలితే 13 కాన్స్టిట్యూన్సీలో ఉన్న అప్పటి మా మంత్రులు కేటీ రామారావు గారు, గంగుల కమలాకర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మిగతా మా శాసనసభ్యులు, మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపి మన పార్టీ అధినాయకుడు పంపిన నాయకులు మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆ సింబల్ మీద మీరు ప్రజాప్రతినిధి అయ్యారు కదా, మరి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది బీఆర్ఎస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించిన నాయకులు ఈయనని గెలిపించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఊరిడిచిపెట్టి వాటిడిచిపెట్టి 15 రోజులు ఒక కాడు ఓట్లేయాలనే ఉద్దేశంతో మరి ఒక కాడు ఉండి ఎన్ని ఇబ్బందులైనా ఓర్చుకొని మరి నిన్ను గెలిపించారు కదా, గెలిపించిన నుంచే ఇప్పటి వరకు ఒక్క ప్రజాప్రతినిధికి అటు ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ, కార్పొరేటర్లకు కానీ వాళ్ళకి ఆపదవర్తి వచ్చింది లేదు. స్థానికంగా ఆయన నిధుల నుంచి వెళ్ళి ₹1 కేటాయించి ఒక్క గ్రామంలో ఒక డివిజన్లో అభివృద్ధి చేసిన పాపన పోలే. కొద్దిగా లేతే ఏంటిదైనా కంటే వ్యాపారం వ్యాపారం వ్యాపారం. రాజకీయాన్ని పూర్తిగా వ్యాపారంగా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఇటువంటి నాయకులను ఎక్కడ కూడా తిరగకుండా ఎక్కడ అడ్డుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనపై ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 7 మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క కార్యకర్త, ఒక్క ఉద్యమ నాయకుడు, ఒక్క పార్టీ నాయకుడు కూడా పార్టీ ఫిరాయించలేడు. స్వార్థంతో ప్రజాప్రతినిధులుగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి అయినందుకు వచ్చిన ప్రజాప్రతినిధులే పార్టీలు మారుతున్నారు తప్ప మొదటి నుంచి కేసీఆర్ గారిని నమ్ముకొని ఉన్న, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగం ఉన్న సామాన్య కార్యకర్త ఉద్యమకారులు ఒక్క కాడ కూడా పార్టీ మారతలేదు. కావున రేపటి మా కార్యదర్శి అదే పార్టీ కార్యకర్తలం, నాయకులం, ఉద్యమకారులను అందరినీ కలుపుకొని పార్టీ నుంచి మా పార్టీ మీద గెలిచి, బీఆర్ఎస్ పార్టీ బీపా మీద గెలిచి మిగతా కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా నాయకుల ఇళ్లను ముట్టడి చేస్తాం. వాళ్ళు మా బీపా మీద గెలిచి రాజీనామా చేసే వరకు వాళ్ళని ఇళ్లలోకి వెళ్ళి కాళ్ళు బయట పెట్టకుండా అడ్డుకునే తమ్ముడు తెలంగాణ అంతా కూడా బయలుదేరుతుంది రేపడుతుంది తప్పకుండా. ఆ రకంగా మా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు. మా అధినాయకత్వం కూడా ఇప్పుడైతే కరీంనగర్ టౌన్ పక్షాన, జిల్లా పక్షాన, కాన్స్టిట్యూన్సీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నీ కోటేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు బహిరంగ క్షమాపణ చెప్పి భానుప్రసాదరావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేయకపోతే బిడ్డ నిన్ను తప్పకుండా
ఉరికిచ్చి నువ్వు రాజీనామా చేసే వరకు కూడా నిన్ను కరీంనగర్ జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. अमर का राज चला गया और अवम का राज आ गया तो वो इतने पुरजोश क्यों हैं?